ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ 6 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం తీతు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించవలను. వ్యాఖ్యానాంశం: దేవుని ఉపదేశమును అలంకరించవలను. వ్యాఖ్యానాంశం: దేవుని ఉపదేశమును అలంకరించవలను. వ్యాఖ్యానం: మన రక్షకుడైన దేవుని ఉపదేశం అంటే సువార్తే. మన దేవుడు దయాళుడై మేలు చేస్తాడని ఆ సువార్త మనకు చెబుతుంది. కీర్తన గ్రంథం 119వ కీర్తన 68వ వచనం చదవండి. అసలు మనం ఆ సువార్తను విన్నందుకు ఎంత సంతోషిస్తున్నాం. అది లేకుంటే మనం దేవుని ఎరగని వారముగా, క్రీస్తును ఎరగని వారముగా, ఈ లోకములో నిరీక్షణ లేని వారంగా జీవించేవారం. అలాంటి జీవితం మనకు ఎలా ఉండేది? మనం ఎలా ఉండేవారం? ఒక సుప్రసిద్ధ ఆంగ్ల కవి రాసినట్లుగా, నాటక రంగం మీద గతించిపోయే నీడ వంటిది. తన సమయంలో ఇటు అటు తిరుగాడి అదృశ్యమయ్యే నటుని వంటిది. ఏ విస్పష్టమైన విషయం లేని కేకలతో, శబ్దాలతో నిండిన వెర్రివాని కల్పనా కథ వంటిదిగా ఉండేది మన జీవితం. దేవుని గూర్చిన జ్ఞానం లేకుండా జీవించిన జీవితం ఇంతే. కానీ అలాంటి జీవితం ముగిసినప్పుడు ఏమవుతుంది? అటు తర్వాత తీర్పు జరుగును. అప్పుడు అన్నిటి గురించి దేవునికి లెక్క అప్పగించాలి. కానీ సువార్త మన జీవితాలను వెలుగుతో నిండినవిగా చేసింది. ఇప్పుడు మనం జీవించటానికి ఒక గురి ఉంది. భవిష్యత్తు కోసం మనకు అద్భుతమైన నిరీక్షణ ఉంది. మనం అసలు సువార్త విన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం, సంతోషించుదాం. ఇప్పుడు మనం ఆ సువార్తను అలంకరించుకోవాలని పిలుపు అందుకున్నాం. సువార్తను అలంకరించటమా? అది ఎలా చేయగలం? సువార్త పరిపూర్ణమైన సౌందర్యం కలిగినది కదా. అవును, మన చుట్టూ అలముకున్న చీకటిని సువార్త వెలుగు పారద్రోలినప్పుడు అట్టి అనుభవంలోనికి వచ్చాం. మనం చక్కగా చేయబడి ఉన్నాం. ఆ సువార్త ఇప్పటికే పరిపూర్ణంగా ఉంటే దానిని అలంకరించడానికి మనం ఏమి చేయగలం? నిజానికి మనం దానికి ఏమీ జోడించలేం. కానీ సువార్త ద్వారా పునరుద్ధరించబడిన జీవితాలలో కనిపించే దాని సౌందర్యాన్ని బహిరంగంగా కనుపరచగలం. ఈ లోకములో సౌందర్యం అనేదే కనబడదు. ఎందుకంటే దాని సృష్టికర్త ఈ భూమి మీద ఉన్నప్పుడు మనుష్యులు ఆయనను తృణీకరించారు, తిరస్కరించారు. వారి దృష్టికి ఆయనలో స్వరూపమైనను సొగసైనను లేదు. వారు ఆయనను చూచి అపేక్షించున్నట్లుగా ఆయనలో వారికి స్వరూపము కనబడలేదు. అయితే విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైనవాడు. 10,000 మందిలో అతని గుర్తింపవచ్చును. అతి మనోహరుడు ఆయన. యేసు ఏమై ఉన్నాడో అదే సువార్త. సహోదరుడు జేటీ మాసన్ శుభములతో వందనాలు.